ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అమరావతి రాజధాని అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో కూటమి నేతలు లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని మిగుల్చుతోందని విమర్శించారు. రైతుల వద్ద నుండి 1000 ఎకరాల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, బంగారు పంటలు పండించే భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీగా అప్పులు తీసుకుంటున్నారని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులు ప్రజలపై మోపారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం పూర్తి కావడం అనుమానాస్పదమని, ఈ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు ఉన్నాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలారా, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అనేక రకాల అక్రమాలకు, అవినీతి వ్యవహారాలకు, చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా జరుగుతుండే వ్యవహారాన్ని ఈ రాష్ట్ర ప్రజలమైన మనందరం, మీరందరూ గమనించాల్సిన బాధ్యత ఉంది. గమనించకపోతే, కళ్ళు తెరవకపోతే, ఈ ప్రభుత్వం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే తప్పనిసరిగా భావితరాల మన బిడ్డల భవిష్యత్తుకు పేదరికాన్ని మనం శాపంగా ఇస్తాం. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న ఈ మాటను మీరు రాసి పెట్టుకోండి. నేను గ్యారెంటీ చెప్తాను. భావితరాల మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం ఇచ్చేది ఏంటంటే గన పేదరికాన్ని శాపంగా ఇస్తాం. కారణం అంతటి అన్యాయాలు, అంతటి ఆర్థిక విధ్వంసము, అంతటి ఆర్థిక అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పగలుగుతా, చాలా విషయాలు మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రధానంగా రాజధాని నిర్మాణాన్ని గురించే మాట్లాడతా. ఎంత అవినీతి జరుగుతూ ఉంది, దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు మాట్లాడిన మాటలు 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్లోగనే, దేవతల రాజధాని నిర్మాణం చేస్తా మీకోసం ప్రజలారా. అది ఎట్లుంటుందంటే, ఏ సింగపూరో, ఏ దుబాయో, ఏ అమెరికానో, ఈ దేశాలతో కూడా కాదని చెప్పేది. దేవతలకు రాజైన దేవేంద్రుడు పరిపాలించినటువంటి స్వర్గం అమరావతి ఎంత సుందరంగా, అందంగా, గొప్పగా, సౌకర్యకరంగా, ప్రశాంతంగా ఉంటుందో అట్టి దేవతల రాజధానిని మీకోసం నిర్మిస్తానా నేను అని చెప్పి 14లో మొదలుపెట్టినాడు. రాజధాని నిర్మించేదానికి 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఆనాడు 14లో 50,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రపంచమంతా చెప్పింది, దేశం కాదు. 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం లేదయ్యా, అంత అవసరం లేదు, 100 ఎకరాలలో నిర్మించవచ్చు అని చెప్పినారు. వినలే ఆయన. లేదు, నేను నిర్మించే దేవతల రాజధాని మీకోసం, ప్రజల కోసం అట్లా ఇట్లా ఉండదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పి 3 పంటలు పండే, బంగారాన్ని పండించే పంటలను, భూములను, 3 పంటలు సంవత్సరానికి బంగారు పండుతుంది. అట్లాంటి బంగారు పండించే రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకునే ఈ పెద్ద మనిషి 14లో, ప్రజెంట్ 26 సంవత్సరం, 12 సంవత్సరాలు గడిచింది. రాజధాని నిర్మాణం ఏమైనా పూర్తి అయిందే? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోయినా పర్వాలే, అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తానాయా అని అడుగుతాను నేను.